హలో హలో ఫ్రెండ్స్. ఈరోజు నేను కొడవ కమ్యూనిటీ గురించి మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే నిన్న మొన్న చూస్తే అనమాట, ఈ మందన్న అదే రష్మిక మందన్న, దేవరకొండ విజయ్ వాళ్ళ పెళ్ళయింది కదా. ఆ సందర్భంలో చాలా వీడియోలు వస్తున్నాయి కొడవ కమ్యూనిటీ గురించి చెప్తూ. రకరకాలుగా చెప్తున్నారు. అది విచిత్రంగా ఉంది అసలు. మరి కొంతమంది కొన్ని ఛానల్స్ లేనేమో వాళ్ళు ఎక్కడో దూరంగా ఉంటారండి అడవుల్లో. అందుకే వాళ్ళు బ్రాహ్మణ్ణి పెట్టుకోరు, హిందూ సాంప్రదాయం ప్రకారం చేయరు. హిందువులు అయినప్పటికీ పెళ్ళిళ్ళని వాళ్ళు ప్రకృతిని పూజిస్తారు అది అని కొంతమంది చెప్తున్నారు ఒక వీడియోలో. ఇంకో వీడియోలోనేమో ఇంకోలా చెప్తున్నారు. ఏంటి ఇంత ఇది నాకు అర్థం కాలేదు. మన పక్కనే ఉంది కర్ణాటక రాష్ట్రం. ఆ కర్ణాటక రాష్ట్రానికి కొద్దిగా సౌత్ వెస్ట్లో ఉన్నటువంటి ఒక చిన్న తెగ ఇది. వాళ్ళు చాలా ఫేమస్ కూడా. కానీ మరి చాలామందికి తెలుగు వాళ్ళకి ఎందుకని ఇతర బాగా పేరు వచ్చినటువంటి తెగలే చాలా ప్రామినెంట్. భారతదేశ చరిత్రలో వాళ్ళకంటూ ఒక అధ్యాయం ఉంది. కానీ అలాంటి వాళ్ళ గురించి కూడా మనం ఎందుకునో జనరల్ నాలెడ్జ్ తెలుసుకోవాలనుకో. అందుకని చాలామంది తెలియదు. విచిత్రం ఏంటంటే మీరు కూర్గు వెళ్ళండి. చాలామంది వెళ్ళే ఉంటారు కర్ణాటకకి తప్పనిసరిగా. కూర్గు, మడికేరి అటువైపు వెళ్ళండి. మంచి బ్రహ్మాండమైన ప్రకృతి సౌందర్యం, వెస్టర్న్ ఘాట్స్, చక్కటి అరణ్యాలు, జలపాతాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ప్రకృతి సంపద అంతా కూడా. అలాగే కాఫీ ఎస్టేట్స్ అవి కూడా బాగా ఉంటాయి. కార్డమమ్, పెప్పర్ ఇలాంటివి కూడా బాగా పండుతాయి. వీళ్ళు అనమాట ఈ కొడవాస్ అనేటువంటి వాళ్ళు ఈ కూర్గు జిల్లాని వాళ్ళు ఒకప్పుడు కూర్గు ప్రాంతం అనేవాళ్ళు. సరే దాన్ని కొన్ని జిల్లాలకు విభజించారు తర్వాత. ఇప్పుడు మడికేరి, విరాజ్పేట, కూర్గు ఇలా ఉన్నాయి ఇక 4-5 ప్రాంతాలు అనమాట. వీళ్ళ జనాభా కూడా చాలా తక్కువే. అయితే వీళ్ళ కల్చర్ ఏంటంటే హిందువులు అన్నప్పటికీ కూడా హిందూ ఆచారాలను కొన్నిటిని పాటించారు. వీళ్ళదంటూ ఒక డ్యాన్స్ కూడా ఉంది. అది చాలామంది చెప్పట్లేదు. డ్యాన్స్ కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఏ డ్యాన్స్కి ఇది దగ్గరగా ఉండదు. అదొక గమ్మత్తుగా ఉంటుంది. మీరు వీడియో కొట్టి చూడండి ఎప్పుడైనా. కొడవ డ్యాన్స్ అని ఉంటుంది. వాళ్ళు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు డ్రెస్సు కూడా వాళ్ళది మరి చాలా నిండుగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. కానీ వాళ్ళది అయినటువంటి ఒక తరహా అలా ఉంటుంది. కొడవ పెళ్ళిళ్ళు కూడా చూడడానికి బాగుంటాయి. వాళ్ళదైనటువంటి ఒక సంప్రదాయం. కొడవాసు ఏంటంటే వీళ్ళు ఒక వారియర్ కమ్యూనిటీ అని చెప్పుకోవచ్చు ఫస్ట్ నుంచి కూడా. ఇంకో విషయం తెలుసా, భారతదేశంలో లైసెన్స్ లేకుండా తుపాకీని కలిగి ఉండే అవకాశం ఉన్న ఏకైక తెగ ఎవరైనా ఉంటే అది కొడవ నాకు తెలిసి. అటువంటి వీలుంది, గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళ సంస్కృతిలో ఫస్ట్ నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆయుధం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటిది. కైల్ పోత్ అంటే వెపన్ని ఆరాధించటం, కావేరీ సంక్రమణ అంటే కావేరీ మాతను ఆరాధించటం అంటే రివర్ని అన్నమాట. అలాగే పూతరి అంటే హార్వెస్ట్ ఫెస్టివల్ మన సంక్రాంతి అంటే పంట చేతికి వస్తుంది కదా, దాన్ని ఆరాధించటం. ఈ ఆరాధనలు వాళ్ళకి ప్రధానమైనవి. ప్రకృతి ఆరాధన అన్నది అందుకనే. తర్వాత వీళ్ళు నాకు తెలిసి క్రీస్తు శకం 1100 నుంచి కూడా వీళ్ళదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక చరిత్ర ఉంది. టిప్పు సుల్తాన్ ఫాదర్ హైదర్ అలీని కూడా 2 సార్లు ఓడించారు వీళ్ళు. ఇంత గొప్ప చరిత్ర ఉంది వీళ్ళకి. మరుగున పెట్టేశారు ఎందుకో కానీ హైదర్ అలీని 2 సార్లు ఓడించారు కొడగు వీరుడు. అయితే ఆ తర్వాత టిప్పు హయాంలో వీళ్ళని డైరెక్ట్గా ఎదుర్కోవటం చాలా కష్టం అని చెప్పి మరి ఒక ట్రీటీ చేసుకుందాం రండి సంధి అని చెప్పేసి ఒప్పందం పిలిచి ఆ విధంగా చాలామందిని మొట్టపెట్టడం జరిగింది. అదొక పెద్ద హిస్టరీ అక్కడ. వాళ్ళు జానపద పాటల్లో అవన్నిట్లో అనమాట అవన్నీ వస్తాయి, నిక్షిప్తం చేసుకున్నారు వాళ్ళు అట్లా. అలాగే
వారియర్ కమ్యూనిటీ ఎందుకన్నా అంటే ఫస్ట్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎంత డబ్బులు ఉన్న వాళ్ళు కూడా తప్పనిసరిగా అనమాట వాళ్ళు మిలిటరీలో సర్వీసెస్ అందించడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. అక్కడ నుంచి చాలా తక్కువ మంది జనాలు ఉన్నప్పటికీ ప్రపోర్షనేట్గా చూస్తే చాలామంది మేజర్ జనరల్గా కానీ లెఫ్టినెంట్ జనరల్గా కానీ తర్వాత అంటే ఒక ఆర్మీ అనే కాదు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్లో కావచ్చు, వందలాది మంది ఉన్నారు వాళ్ళు. అలా వెళ్ళటానికి కూడా వాళ్ళు ప్రోత్సహిస్తారు. అటువంటి ఒక సాంప్రదాయం వాళ్ళకు ఉంది. తర్వాత దాదాపు ఇప్పుడు 2011లో జరిగిన ఒక లెక్క ప్రకారం అయితే సెన్సస్ ప్రకారం 5 లక్షల చిల్లర ఉన్నారు. 5,54,519 మంది ఉన్నారంటున్నారు. సరే, ఇంకోటి ఏంటంటే కొడగాసుకు సంబంధించి ఇండియా మర్చిపోలేని ఇంకో విషయం, గొప్ప విషయం ఏంటంటే ఫీల్డ్ మార్షల్ సిఎం కరియప్ప. ఆయన ఇండియా మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. కానీ మరి ఈనాటి ఉత్తరానికి ఎంతమంది తెలుసు తెలియదు. మొట్టమొదటి ఫీల్డ్ మార్షల్ అంటే చివరి ఫీల్డ్ మార్షల్ అని చెప్పాలి. బ్రిటిష్ వాళ్ళ హయాంలోనే ఆయన నియమించారు. ఆ తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ని మరి విడదీసినప్పుడు అనమాట ఆ ప్రాజెక్ట్ని చేపట్టింది ఎవరు అనుకుంటున్నారు? ప్రధాన సైనిక అధికారి సిఎం కరియప్ప. చాలా అలాంటి ఎన్నో మరి ప్రతిష్టాత్మకమైనటువంటి విజయాలని ఇండియాకి ఆయన సాధించి పెట్టాడు సిఎం కరియప్ప గారు. అలాగే జనరల్ కేఎస్ తిమ్మయ్య, ఈయన కూడా అదే వర్గం నుంచి వచ్చినారు. తిమ్మయ్య ఇది ఆర్మీ చీఫ్గా పనిచేశారు. ఇక టెన్నిస్ విషయానికి వస్తే రోహన్ బోపన్న, బ్యాడ్మింటన్ విషయానికి వస్తే అశ్విని పొన్నప్ప, క్రికెట్కి వస్తే రాబిన్ ఊతప్ప, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎంతోమంది. తర్వాత కాఫీని పండించి దాన్ని మార్కెట్ చేయటం ఇదంతా ఆ రైతు పనుల్లో వీళ్ళు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి కాఫీని పండించడం అది చిన్న వ్యవహారం కాదు, ఇది చాలా రిచ్ క్రాప్ అది. కాబట్టి అందుకని ఈ ఏరియాని ఇంకోటి ఏంటంటే స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అంటారు. ఎందుకంటే వీళ్ళు చూడండి అడవుల్లో ఉన్నట్టుగా ఉంటారు, బ్రహ్మాండమైన అడవులు చక్కగా. ఆ మధ్యలో ఒక చక్కటి బిల్డింగ్ కట్టి ఉంచుతారు. మీరు వెళ్ళండి, నేను వెళ్ళాను మడికేరేదంతా, తలకావేరేదంతా వెళ్ళండి, బ్రహ్మాండంగా ఉంటుంది. మేఘాలు కానీ రావటం, కావేరి పుట్టే చోట అక్కడ అనమాట మంచి ప్రకృతి సౌందర్యం మధ్య నివసిస్తుంటారు. దాన్ని కాపాడుతుంటారు కూడా ప్రకృతిని వాళ్ళు. విషయం అది చుట్టూతో అడవిలాగే ఉంటుంది, మధ్యలో ఒక బ్రహ్మాండమైన బిల్డింగ్ కడతారు. అరే చూసి మనకు ఆశ్చర్యం వేస్తుంది, ఏంటి ఈ అడవిలో ఇంత మంచి బిల్డింగ్ కానీ. మనం యూరప్లో ఉన్నామా కాకపోతేసి ఇంకెక్కడ ఉన్నామా అనుకుంటాం అనమాట. అలా ఒక చక్కగా వాళ్ళంటూ ఒక రకమైనటువంటి ఒక టేస్ట్ ఉంది ఇల్లు కట్టుకోవటంలో, నివాసం ఉండటంలో, ఆ కాఫీ తోటలు పెప్పర్ పండించడం, అదొక గమ్మత్తు వాతావరణం ఉంటుంది. అది కొంత ఆంగ్లీసైజ్డ్ వాతావరణం కూడా ఉంటుంది వాళ్ళలో. అది మీరు వెళ్ళి చూస్తేనే దాని యొక్క సౌందర్యం మనకు తెలుస్తుంది. ఎందుకంటే భారతదేశం ఎంత వైవిధ్యపూరితమైందంటే మనం ఊహించలేం, వెళ్ళి చూసేంత వరకు కూడా అనమాట. చాలామంది మన పత్రికల్లో కానీ దాంట్లో కానీ ఏవో రాస్తుంటారు, కానీ 100% ఇవి ఎందుకనో రెప్లికేట్ చేసినట్టుగా నాకు ఎక్కడ అనిపించలేదు. కొడగుల యొక్క జీవనశైలి కానీ, వాళ్ళ ఊర్లు కానీ, అది కానీ వెళ్ళి మడికేరిలో కూర్గులో ఉండండి, ఒక వారం రోజులు ఎక్కడో ఫారిన్ కాదు, ఇక్కడే ఉండండి. బ్రహ్మాండమైనటువంటి మనకి విశేషాలు తెలుస్తాయి. అక్కడ సొసైటీ, అక్కడ లైవ్లీనెస్, వైబ్రెన్స్ చాలా బాగుంటుంది. అసలు కొన్ని స్ట్రీట్స్లో వెళ్తుంటే మడికేరిలో కూర్గులో అటు చక్కటి సుగంధ ద్రవ్యాల వాసన వస్తూ ఉంటుంది, మనకి ముక్కు పుట్టాలు తగులుతూ ఉంటుంది. అరే ఎక్కడి నుంచి వస్తుందా అనుకుంటాం. కాసేపాయని చూసిన తర్వాత చాలా షాపుల్లో బయట పెట్టి అమ్ముతుంటారు పెప్పర్ని కానీ ఇలాంటి వాటిని అనమాట. కార్డమం, యాలకులు, ఇంకా ఇలాంటివన్నీ. ఆ సుగంధ ద్రవ్యాల వాసన మన ముక్కు పుట్టాలు తగులుతూ ఉంటుంది స్ట్రీట్లో వెళ్తుంటే. అంటే అంత పెద్ద ఎత్తున అమ్ముతుంటారు అనమాట, అక్కడ పండుతాయి కాబట్టి.
హోల్సేల్గా కూడా చాలామంది కొనుక్కొని వెళ్తుంటారు అక్కడికి వచ్చి. చాలా గమ్మత్తుగా చాలా బాగుంటుంది. ఇండియాలోనే ఇంకొక ఇండియాలాగా ఉంటుంది కూర్గు మడికేరి. ఎప్పుడు అవకాశం వచ్చినా చూడండి. ఈ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి సందర్భంలో ఈ 2 మాటలు కొడగు వీరుల గురించి చెప్పటం మరి చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.